హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ చేస్టబుల్స్ సర్వీస్ ఛానల్. ఆగస్టు 16 లోపల మీరు కనుక ఈ పని చేయకపోతే మీ యొక్క గ్యాస్ అనేది 900 నుండి 3000 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది ఓన్లీ ఇండియన్ గ్యాసే కాదండి, భారతి గ్యాస్, హెచ్పి గ్యాస్ కూడా. మీకు కనుక గ్యాస్ ఉంటే ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది ఆగస్టు 16 లోపల ప్రతి ఒక్కరూ గ్యాస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేయాలండి. ఇది మన ఫోన్లోనే 2 మినిట్స్లో ఈకేవైసీ అనేది మనం చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇండియన్ గ్యాస్ అని యాప్ ఉంటుంది కదా, అది ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. ఇండియన్ ఆయిల్ 1 అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇలాగే సిమిలర్గా ఇండియన్ ఆయిల్ పిఎన్జి, ఇండియన్ ఆయిల్ ఫర్ బిజినెస్ అని ఉంది, కానీ వీటిలో ఇండియన్ ఆయిల్ 1 అని ఉంది కదా, అది ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇది మన ఫోన్లోనే 2 మినిట్స్లో చెక్ చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే దీనికి ఆధార్కి మన గ్యాస్కి ఏ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్తో మాత్రమే మనం లాగిన్ అవ్వగలం యాప్లో, ఇండియన్ ఆయిల్ 1 యాప్లో. మీకు కనుక వేరే మొబైల్ నెంబర్తో అంటే అది మన గ్యాస్కి లింక్ అవ్వలేదు కాబట్టి మనకు ఆ డీటెయిల్స్ అనేవి లాగిన్లో రావు. సో మీకు ఇండియన్ గ్యాస్కి ఏ నెంబర్ అయితే లింక్ చేయించుకున్నారో గ్యాస్ తీసుకునేటప్పుడు అది ఆ మొబైల్ నెంబర్తో మనం ఈ యాప్లో లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ ఆ మొబైల్ నెంబర్ కనుక మీ దగ్గర లేకపోయినా వేరే ఓటీపీ చెప్తే చాలు. సో ఇండియన్ గ్యాస్ది యాప్ ఓపెన్ అయ్యిందండి. ఓపెన్ మీద క్లిక్ చేశాను. ఇలా ఎలో వస్తుంది కదా, ఇవన్నీ ఎలో చేసేసేయండి. ఇది గెస్ట్ యూజర్ లాగిన్. ఇది హోమ్ పేజ్లో ఇలా చూపిస్తుంది ఏమేమి ఉన్నాయి, రీఫిల్ ఆర్డర్, ఫ్యామిలీ బుకింగ్, ఎల్పిజి మెకానిక్. హోమ్ పేజ్లో ఇవన్నీ చూపిస్తున్నాయి. దీనిలో ఏంటంటే మనం ఇంకా లాగిన్ అవ్వలేదు. ఇది యాప్లో మెయిన్ పేజ్ గెస్ట్ లాగిన్ లాగా అలా చూపిస్తుంది. సేమ్ మనం లాగిన్ అయినా కూడా పైన నేమ్ చూపిస్తుంది. మన లాగిన్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. దీంట్లో చివర 3 డాట్స్ ఉంది కదా, మోర్ అని, అక్కడ క్లిక్ చేసి కింద లాగిన్ అని ఉంది, ప్లీజ్ లాగిన్ ఫర్ ఎడిషనల్ ఫీచర్స్ అని అక్కడ క్లిక్ చేస్తున్నాను. అథెంటికేషన్ బయోమెట్రిక్ అడుగుతుంది, స్కిప్ కొట్టేసేయండి. మీకు కనుక లాగిన్ కనుక ఆల్రెడీ ఉంటే కనుక మొబైల్ నెంబరు లేదా ఈమెయిల్ ఐడి, ఆ లాగిన్ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయొచ్చు. ఒకవేళ మీకు కనుక మొబైల్ నెంబర్ లాగిన్ కనుక లేదు అనుకుంటే కింద రిజిస్టర్ నౌ అని ఉంది కదా, అక్కడ రిజిస్టర్ నౌ క్లిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. అంటే మీరు ఒక మొబైల్ నెంబర్, గ్యాస్కి లింక్ అయిన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఐ అగ్రీ ద లైసెన్స్ అగ్రిమెంట్ అని ఉంది కదా, అది టిక్ చేసి కంటిన్యూ కొట్టాలి. అంటే రిజిస్టర్ చేసుకోవడానికి, అంటే ఇంతకుముందు కనుక మీకు లాగిన్ లేకపోతే ఇలా రిజిస్టర్ చేసుకోవాలి. లేదు మీకు ఆల్రెడీ లాగిన్ ఉంటే మొబైల్ నెంబర్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. కింద ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది. ఒకవేళ మీరు ఏమైనా పాస్వర్డ్ మర్చిపోయినా ఫర్గాట్ చేసుకుంటే మీరు లింక్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి సెండ్ ఓటీపీ కొట్టేస్తే అది ఓటీపీ పాస్వర్డ్ మనం కొత్తగా క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తుంది. ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేశాను. సర్వర్ చాలా స్లోగా ఉందండి, మీరు కంటిన్యూగా ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి. మనం ఈ ఈకేవైసీ అనేది కంపల్సరీగా ఆగస్టు 16 లోపల చేపియాలి. ఆగస్టు 16 లోపల కనుక ఈకేవైసీ కనుక అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా అమౌంట్ అనేది గ్యాస్కి ఎక్కువ అవుతుంది. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఆ మొబైల్ నెంబరు అంటే రిజిస్టర్ చేస్తున్నాను వేరే దాంతో. ఇప్పుడు నేను రిజిస్టర్ మీద క్లిక్ చేశాను. ఒక మొబైల్ నెంబర్, గ్యాస్కి లింక్ అయిన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. లైసెన్స్ అగ్రిమెంట్ అని ఉంది కదా, అది టిక్ ఇస్తున్నాను. నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేయాలి. కెనాట్ ప్రొసీడ్, దిస్ ఈమెయిల్ ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని అడుగుతుంది. ఫర్గాట్ పాస్వర్డ్ ట్రై చేయమంటుంది. వేరే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను నేను. అంటే ఇంతకుముందు ఆ ఈమెయిల్ ఐడితో ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వకుండా ఉండాలి.
అంటే సో కొత్త ఈమెయిల్ ఐడి ట్రై చేయొచ్చు మనం. కొత్త ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టాను. యాప్ చాలా స్లోగా ఉందండి. మీరు కంటిన్యూగా ట్రై చేస్తూ ఉంటేనే మనం ఇది ఈకేవైసీ చేసుకోవడానికి అవుతుంది. ఇప్పుడు అది కొట్టాం కదా, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని అడుగుతుంది. అంటే ఇప్పుడు మనం రిజిస్టర్ చేస్తున్నాం కాబట్టి ఆ గ్యాస్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ యొక్క ఫస్ట్ నేమ్ అంటే సర్నేమ్ ఇంటి పేరు పెట్టేసుకోండి. లాస్ట్ నేమ్ దగ్గర వాళ్ళ ఒరిజినల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. నేమ్ ఇచ్చాను, కంటిన్యూ కొట్టాను. ఓటీపీ అనేది అంటే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి ఇప్పుడు నేను ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళింది. పైన ఓటీపీ ఎంటర్ చేయాలి. 4 డిజిట్స్ ఉండిద్ది ఓటీపీ. కింద పాస్వర్డ్ క్రియేట్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. సేమ్ పాస్వర్డ్ 2 టైమ్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. 2 టైమ్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పాస్వర్డ్ ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. 2 మినిట్స్ టైమే ఉంది ఓటీపీకి. ఒకవేళ మీరు కనుక సర్వర్ ఇష్యూ వల్ల ఓటీపీ వెంటనే రాకపోతే 2 మినిట్స్ లోపల రాకపోతే రీసెండ్ క్లిక్ చేయొచ్చు, అక్కడే ఉంది. నెక్స్ట్ కంటిన్యూ కొట్టేస్తున్నాను. వెరిఫైయింగ్ యువర్ డీటెయిల్స్ సెక్యూర్లీ విత్ ఇండియన్ ఆయిల్ అని వస్తుంది. సెట్టింగ్ అప్ యువర్ అకౌంట్ జస్ట్ ఏ మూమెంట్ అని ఉంటుంది. క్లిక్ కొట్టేసేయండి. బయోమెట్రిక్ అథెంటికేషన్ అడుగుతుంది. ఇప్పుడు నాకు రిజిస్టర్ అయిపోయింది లాగిన్. సో నేను రిజిస్టర్ అయిన మొబైల్ నంబరు కింద పాస్వర్డ్ నేను క్రియేట్ చేసుకున్నా కదా ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేస్తున్నాను. ఇది లాగిన్ అండి. ఇలా వస్తుంది. నోటిఫికేషన్స్ ఎలా వస్తుంది, ఎలా ఇచ్చేసేయండి. కింద హోమ్, ఇండియన్, రివార్డ్స్, ఫ్యూయల్, మోర్ అని ఉంది కదా, ఇవన్నీ సేమ్ ఇందాక మనం గెస్ట్ లాగిన్లో చూసినట్టే ఉంటాయి. కింద పైన సెర్చ్ బార్ ఉంది కదా, దాని దగ్గర క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. వీటిల్లో మనకి సిటిజన్ ఈకేవైసీ అని ఉంది కదా, ఆ ఈకేవైసీ మీద క్లిక్ చేయాలి. ఈకేవైసీ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మన ఫోన్లో ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ అనేది కూడా ఉండాలి. ఫేస్ తీసుకుంటుంది. ఇది ఈకేవైసీ క్లిక్ చేయగానే యాక్చువల్గా ఈ నెంబర్కి అనేది గ్యాస్కి లింక్ అవ్వలేదు. సో అకౌంట్ సీడింగ్ అనేది అవ్వలేదు. అటాచ్ ఎల్పిజి ఐడి అని అడుగుతుంది. ఒకవేళ మీకు కనుక మీరు లింక్ చేసిన ఆధార్కి గ్యాస్కి లింక్ చేసిన మొబైల్ నెంబర్ కనుక ఉండుంటే ఆ మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే మీకు ఈకేవైసీ అంటే లింక్ అయి ఉండిద్ది కదా, ఎల్పిజి ఐడి అనేది ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఈకేవైసీ మీద క్లిక్ చేయగానే మన ఫోన్లో ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ కూడా ఒకటి ఇన్స్టాల్ చేసుకొని అది ఈకేవైసీ మీద క్లిక్ చేయగానే మన ఫేస్ తీసుకుంటుంది. మన ఫేస్ తీసుకోగానే అది ఈకేవైసీ కంప్లీటెడ్ అని వస్తుంది. ఆల్రెడీ ఈకేవైసీ కంప్లీటెడ్ అని వస్తే ఇలా వస్తుంది అన్నమాట మెసేజ్. ఈ విధంగా మనం మన ఫోన్లోనే మన యొక్క ఈకేవైసీ గ్యాస్ది కంప్లీట్ అయ్యిందో లేదో అనేది 2 మినిట్స్లో చెక్ చేసుకోవచ్చు. సేమ్ ఇలాగనే హెచ్పి గ్యాస్కి, భారతీ గ్యాస్కి చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.